హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సేందంప కోడిగుడ్డు పులుసు వండుకుందాం. 1 కేజీ సేందంపలు తీసుకున్నాం. అందులో కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 4 గుడ్లు. మీకు సరిపడగా గుడ్లు మీకు ఎన్ని అయితే తీసుకోండి. అందులో ఒక వంకాయ అయితే బాగుంటుందండి. ఒక వంకాయ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం చింతపండు పులుపు మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. ఒక కప్పు ఎండ్రాయిలు తీసుకున్నాను. ఇక కొంచెం కొత్తిమీర. ముందుగా మనం సేందంపలు ఉడకబెట్టేసుకుందాం, గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుందాం. ఇవన్నీ కట్ చేసి తయారీ విధానం మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మన కుక్కర్లో ఉడకబెట్టేసుకోండి సేందంపలు. పెద్ద దుంపలు అయితే ఇలా 2 ముక్కల కింద కోసేసుకోండి. కట్ చేసేసుకున్నాము. గుడ్లు ఉడకబెట్టేసుకున్నాం, నాట్లు పెట్టుకోండి గుడ్లు. ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నాం, ఒక వంకాయ కట్ చేసుకున్నాం. రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. చూడండి, మూకుడు వేడైంది. కూరకు సరిపడగా నూనె పోసుకోండి. ముందుగా నూనె వేడైందండి. ముందుగా కొంచెం పసుపు వేసేసుకుందాం. గుడ్లు వేపించేసుకుందాం. ఇలా గుడ్లు బాగా ఎరుపొచ్చేటట్టు వేసుకోండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది కూర. ఇప్పుడు గుడ్లు తీసేసుకున్నాం కదా, వేయిపోయినాయి. ఇప్పుడు ఎండ్రాయిలు వేయించేసుకుందామండి. ఇవి కూడా దోరగా వేయించుకోండి, బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. చూడండి, రొయ్యలు కూడా దోరగా వేయిపోయినాయి. ఇలా వేయించుకోండి. ఇవి కూడా పక్కకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. గుడ్లు రొయ్యలు ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేయించేస్తాం. ఉల్లిపాయ కొంచెం మగ్గే వరకు వేయించుకున్నామండి. మళ్ళీ తర్వాత చూడండి, కొంచెం ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఒక వంకాయ కట్ చేసుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇవి వేసుకున్నా కూడా మళ్ళీ కలిపేసి కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. చూడండి, కొంచెం ఇలా మగ్గే వరకు మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతా ఉండండి. చూద్దామండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో కళ్ళుప్పు వేసేసుకుందాం. అలాగే సరిపడగా కారం వేసుకోండి. మీకు ఎంత సరిపోద్ది అనుకుంటే అంత కారం వేసుకోండి. వేసి ఇలా కలిపేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుందాం. ఇలాగా తర్వాత సేందంపలు వేసుకుందాం. అలాగే ఆల్రెడీ ఉడకబెట్టిన దుంపలే కాబట్టి ఎక్కువ కలపొద్దండి, వెళ్ళిపోతాయి. ఊరికే ఇలా అనేసేసి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని చూడండి, ఇలాగా ఈ పులుసు ఇలా వచ్చేలా పోసుకోండి. ఇలా సరిపడగా మళ్ళీ ఉడకాలి కదా. చూడండి, ఇప్పుడు ఎండ్రాయిలు కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇలా వేసేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు లోపు ఉడికించుకుందామండి. కాసేపు ఐలోనూ కాసేపు సిమ్లోనూ పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ చూడండి, పులుసు ఉడికిపోయిందేమో చూసుకుందాం. ఉడికిపోయిందండి. సేందంప కోడిగుడ్డు ఎండ్రాయిలు పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి. బాగా సపోర్ట్ చేయండి.